వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో శ్రీలలిత దేవి అమ్మవారి ఆలయం శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో శ్రీలలిత దేవి అమ్మవారి ఆలయం శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం ప్రత్యేకతను పురస్కరించుకుని ఉదయం నుంచే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గెట్టుకోకుండా ఎక్కువ పడిపోతాను. పక్కన ఉంచండి అమ్మా, పక్కన ఉంచండి అమ్మా, పక్కన ఉంచండి అమ్మా. అమ్మ రావాలి, రండి రండి. పక్కన ఉంచండి, పక్కన ఉంచండి. ఒక దారి ఉండి నడుపుకోండి సార్. వచ్చారండి, అమ్మ వచ్చారా?
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆయపోలవరం మండలం కొమరగిరి వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న 2 మోటార్ సైకిల్స్ ఢీకొని ముగ్గురుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సకై తరలించగా 2 మృతి చెందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆయపోలవరం మండలం కొమరగిరి వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న 2 మోటార్ సైకిల్స్ ఢీకొని ముగ్గురుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సకై తరలించగా 2 మృతి చెందారు. మృతులు ఆయపోలవరం మండలం కొమరగిరి గ్రామానికి చెందిన ఈతకోట సూర్యకుమార్, జీ వేమవరం గ్రామానికి చెందిన ఆకుల సాయిగా గుర్తించారు. కొమరగిరి గట్టువారిపేట మలుపులో ఎదురెదురుగా వస్తున్న బైక్ ఢీకొనగా చోటు చేసుకున్న ప్రమాదం. క్షతగాత్రులను తొలుత యాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇరువురు మృతిగా 3వ వ్యక్తి నిచ్చిన కోళ్ల రంగా చికిత్స పొందుతున్నాడు. నమస్తే అండి. నమస్తే నమస్తే సార్. దగ్గర కండిషన్గా ఉంది సార్. ఇద్దరికి కండిషన్ బాగాలేదు సార్. నేనే తీసుకొచ్చాను. అన్ని దగ్గర నుంచి ఎండ్ రాయించాలి, తీసుకెళ్తున్నా డాక్టర్తో మాట్లాడుతున్నా. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఫోన్ మీదేనా? సాక్షాత్తు పోలీసు ఇంట్లోనే దొంగలు చొరబడి భారీగా బంగారు వెండి ఆభరణాలు చోరీ చేసిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొత్తపేట డీఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సిహెచ్ రాంబాబు ఈ నెల 18వ తేదీన తన భార్యకు వైద్యం నిమిత్తం హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దొంగలు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 28 కాసుల బంగారు 750 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేశారు. సాక్షాత్తు పోలీసు ఇంట్లోనే దొంగలు చొరబడి భారీగా బంగారు వెండి ఆభరణాలు చోరీ చేసిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొత్తపేట డీఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సిహెచ్ రాంబాబు ఈ నెల 18వ తేదీన తన భార్యకు వైద్యం నిమిత్తం హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దొంగలు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 28 కాసుల బంగారు 750 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటనపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. శుక్రవారం నిర్మాణానికి గోకులానందం ఆత్మ వీరేశ్వర మార్కండేయ శర్మ వారణాసి లక్ష విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీ స్వామివారి ఆలయ పునర్నిర్మాణం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలా ఫలకంపై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో కటారి నాని, పర్యవేక్షణ అధికారి కటారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూరు నియోజకవర్గంలోని మలికపురంలో ఆర్బీఐ ప్రతినిధులు పర్యటించారు. సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ యనుమల వెంకటపతి రాజా ఫిర్యాదు మేరకు మలికపురంలోని ఏఎఫ్టీజీ విద్యాసంస్థల మీటింగ్ హాల్లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్బీఐ అధికారులు ఎల్డీఓ రవీంద్ర ఉదయ్ తేజ్ ఆదిత్య, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కేశవరములు, ఎన్బిఎఫ్సిలు, అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికపురంలో ఆర్బీఐ ప్రతినిధులు పర్యటించారు. సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ యనుమల వెంకటపతి రాజాం ఫిర్యాదు మేరకు మలికిపురంలోని ఏఎఫ్టీజీ విద్యా సంస్థల మీటింగ్ హాల్లో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బీఐ అధికారులు ఎల్డీఓ రవీంద్ర ఉదయ్ తేజ్ ఆదిత్య, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కేశవరములు, ఎన్బిఎఫ్సిలు పనిచేస్తాయి, రుణాలపై వడ్డీ విధానం, రుణాల రికవరీ తదితర అంశాలపై ప్రజలకు వివరించారు. రుణాలు తీసుకునే సమయంలో సంస్థల నిబంధనలు, వడ్డీ రేట్లు, చెల్లింపు విధానాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. సదస్సుకు మరో విశిష్ట అతిథిగా హాజరైన రాజోలు సీఎస్ సురేష్ బాబు మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్ సంస్థలు పనిచేసే విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఏ బ్యాంకులో రుణం తీసుకున్నా ఆ బ్యాంకు విధించే నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రుణం తీసుకోవాలని హితవు పలికారు. ఆన్లైన్ మొబైల్ యాప్ల ద్వారా అందించే అనుమానాస్పద రుణాలను నమ్మవద్దని హెచ్చరించారు. మీరు ఫస్ట్ మోసం చెప్తున్నారు కదా, ఎవరైతే మీకు ఏజెంట్ వచ్చాడో అతని ద్వారా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ విషయం మీద మీరు ఏమంటారు? ఏం కంప్లైంట్ చేయలేదు, మా రిక్వెస్ట్ వెళ్ళాడు. మేము డిమాండింగ్ పెట్టలేదు, మాకు దయచేసి మమ్మల్ని మన్నించి తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించి ఈ రోజు మేము ఇక కట్టగలుగుతాము, మేము మమ్మల్ని మా వ్యాపారం మాకు ఇచ్చే బాబు అని మేము దాన్ని పెడుతున్నాం. ప్రాపర్ కంప్లైంట్ తీసుకునే మెకానిజం ఉండట్లేదు. నేను వెళ్ళాను అనుకోండి, మళ్ళీ వాళ్ళకి నా కంప్లైంట్ తీసుకున్నాను ఎక్కడ కదా రాజులు ఉన్నాను, రాజులు అంతా అమలు నమ్మకం రాజమండ్రి వాళ్ళు ఉన్నారు. కంప్లైంట్ తీసుకోవట్లేదు, తీసుకున్న అక్నాలెడ్జ్మెంట్ చేయట్లేదు. ఆ కండిషన్స్ మాత్రం ఖచ్చితంగా చదవండి. ఖచ్చితంగా చదివినప్పుడు ఆ కండిషన్స్ మీకు బాగుంటేనే మీరు లోన్ ప్రొసీడ్ అవ్వచ్చు. మన దౌర్భాగ్యం ఏంటంటే మరి బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి మరి గుడ్ థింగో మరి బ్యాడ్ థింగో తెలీదు. కండిషన్స్ అనేవి మామూలుగా 6x6 ఐసైడ్ 6x6 ఐసైడ్ ఉన్నప్పుడు కూడా కనిపించవు, రాజుగానే కనిపించవు. అంత చిన్న కండిషన్స్ రాస్తారు. అవసరమైతే కల్లుడు పట్టుకెళ్ళండి. అది వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది, లేకపోతే పాస్బుక్లో ఉంటుంది. ఖచ్చితంగా మెసేజ్ చేయలేదు. ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. అంటే ఎవరో పోలీస్ ఆఫీసర్ మీకు అవసరం ఉంటారు, ఏమంటే మీ తాలూకా ఏటీఎం కార్డు లేకపోతే మీ తాలూకా ఆధార్ కార్డు యూజ్ చేసి కొంతమందికి టెర్రరిస్టులకి డబ్బులు పంపించారు, లేదా టెర్రరిస్టులకి ఏదో యాక్టివిటీస్ ఏదో గూడ్స్ పంపించారు. కోనసీమ జిల్లా రాజోలు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రాజోలు మండలం శివకోటి గ్రామంలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరంతో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలన, హెల్మెట్ వినియోగంపై యువతకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట డీఎస్పీ సుంకరం మురళీ మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తాను ఏ హీరోకు అభిమాని కాదని, చిరంజీవి చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మాత్రం దాసుడునని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైతే వ్యక్తిగత జీవితం నాశనం కావడంతో పాటు కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజోలు సిఐ సురేష్ బాబు, మెగా యూత్ ఫోర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ సుధా చిన్నా, జాయింట్ కన్వీనర్ కోళ్లబాబి, గుండాబత్ర తాతాజీ, పులిశెట్టి లక్ష్మణరావు, సూరిశెట్టి శ్రీనివాస్, దూది స్వామి తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రాజోలు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రాజోలు మండలం శివకోటి గ్రామంలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరంతో పాటు మాదక ద్రవ్యాల నిర్మూలన, హెల్మెట్ వినియోగంపై యువతకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట డీఎస్పీ సుంకరం మురళీ మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తాను ఏ హీరోకు అభిమాని కాదని, చిరంజీవి చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మాత్రం దాసుడునని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైతే వ్యక్తిగత జీవితం నాశనం కావడంతో పాటు కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజోలు సిఐ సురేష్ బాబు, మెగా యూత్ ఫోర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ సుధా చిన్నా, జాయింట్ కన్వీనర్ కోళ్లబాబి, గుండాబత్ర తాతాజీ, పులిశెట్టి లక్ష్మణరావు, సూరిశెట్టి శ్రీనివాస్, దూది స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ సభను ఉద్దేశించి శ్రీ గుల్లా బైకు హై స్పీడ్ బైకుల మీద యూత్ వెళ్ళే వాహనాల గురించి అవగాహన సదస్సుగా పెడతామని ఆహ్వానించిన వెంటనే కంపల్సరీ అమ్మ మీ క్యాంప్కి నేను వస్తానని చెప్పి కృతజ్ఞత తెలుపుకుంటూ ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలని చెప్పి అవగాహన సదస్సు దాని మీద మాదక ద్రవ్యాల నిర్మూలన, వాహనదారులు అంటే హెల్మెట్లు వాడటం, యువత ర్యాష్ డ్రైవింగ్ పై ఒక అవగాహన సదస్సు పెడితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి డిఎస్పీ గారి దగ్గరికి మీకు చెప్పిన ఎవరికి హామీ జరుగుతుంది? ట్రిపుల్ రైడింగ్ వెళ్తే పడిపోతే నీకు ఏదైనా జరిగితే నీ తల్లిదండ్రులు ఏమైపోతారు? నీ మీద పెట్టుకున్న వాళ్ళ ఆశలు ఏమైపోతాయి? నువ్వు పడిపోతే పో, ఎవరికి అభ్యంతరం లేదు. మీ అమ్మ నాన్న కష్టపడతారు, ఏడుస్తారు, పోతారు. నీ వల్ల ఎదురు వారికి ఎవరికైనా అపకారం జరిగితే ఆ యాక్సిడెంట్ లో ఏదైనా చిన్నపిల్లవాడు ఎవడన్నా రోడ్డు మీద అడ్డంగా వస్తా వాడిపోతుంటే అది ఆలోచించాలి కదా. నువ్వు గంజాయి తాగి నరాలని పాడు చేసుకుంటే నీ తల్లిదండ్రులు ఏమైపోతారు? నా కొడుకు ఏదో ఉద్ధరిస్తాడు, ఎదుగుతాడు, అభివృద్ధిలోకి వస్తాడు, నా కుటుంబం పెద్దది అవుతుంది అని ఎదురు చూసే నీ తల్లిదండ్రులకి నువ్వు గంజాయికి అడిక్ట్ అయిపోయావు అనుకోకుండా ఒక రోజు ఏదైనా అయిపోయావు అనుకుంటే నా తండ్రి నా కొడుకు నన్ను ఉద్ధరించి నాకు తలగొరు పెడతాడు అనుకున్న తండ్రి నీకే తలగొరు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడితే ఏంటి మన పరిస్థితి? మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇంకా చిరంజీవి గారు చెప్పాల్సి వస్తే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.